సీఎం జగన్ వరుసగా 8వ విడతలో చిరు వ్యాపారులకు 10,000 రూపాయల రుణాలు అందించారు. తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థికంగా చేయూతను అందించాలన్న ఉద్దేశంతో జగనన్న తోడు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఒక్కో వ్యాపారికి వడ్డీ లేకుండా 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 7 విడతలుగా సాయం చేసిన ప్రభుత్వం తాజాగా ఇవాళ 8వ విడత నిధులు విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని 18,598 మంది చిరు వ్యాపారులకు జగనన్న తోడు కింద 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. సకాలంలో వడ్డీ చెల్లించిన వారికి తిరిగి వడ్డీ కూడా చెల్లించారు. ఈ మేరకు మొత్తం 19,68,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. ఈ మెగా చెక్కును కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్, ఇతర నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిరు వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకొచ్చినట్లు చెప్పారు. కేవలం జగనన్న తోడు మాత్రమే కాకుండా పేద వర్గాలకు సాయం అందించేలా నెలలో 2-3 పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈరోజు జగనన్న తోడు 8వ విడత కార్యక్రమం సందర్భంగా అనంతపురం జిల్లాలో కూడా మరి దాదాపు కూడా ఒక 18,600 మంది లబ్ధిదారులకు కాను వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున వారి యొక్క బ్యాంక్ ఖాతాకి ఈరోజు దాదాపు 19,68,00,000 రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల మీదుగా కూడా వాళ్ళ అకౌంట్కి జమ కానుంది. ఇది 8వ విడత. గత గడిచిన 7 విడతల్లో చూసుకుంటే కూడా దాదాపు 141 కోట్ల రూపాయలని మరి వివిధ ఖాతాల్లోకి, లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయి ఉంది. వాళ్ళు ఈ డబ్బులంతా కూడా ముఖ్యంగా కూడా ఈ మహిళా చిరు వ్యాపారస్తులు ఏవైతే ఈ హస్తకళ కానివ్వండి, సాంప్రదాయ కళని నమ్ముకొని వృత్తిరీత్యా ఏదైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి తోడు ఇవ్వాలి అని చెప్పని ఒక మంచి సదుద్దేశంతో ఈ జగనన్న తోడు కార్యక్రమం కింద మరి ఈ 10,000 రూపాయలు, అది కూడా వాళ్ళు తీసుకున్న రుణానికి సక్రమంగా వాళ్ళు సంవత్సరం లోపల తిరిగి కడితే ఆ రుణానికి సంబంధించిన వడ్డీనంతా కూడా మాఫీ చేస్తూ ఆ వడ్డీ డబ్బుల్ని కూడా తిరిగి మళ్ళీ లబ్ధిదారుల అకౌంట్లోకి మళ్ళీ జమ చేస్తూ మరి వాళ్ళకి ఇంత చక్కటి ఆర్థికంగా కూడా మరి సహాయ సహకారాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ డబ్బుల్ని కూడా వాళ్ళు వినియోగించుకొని లబ్ధిదారులు మరి దాన్ని కరెక్ట్గా వేలో కూడా వినియోగించుకొని ఏ విధంగా వాళ్ళు ఎక్కడ మొదలుపెట్టి ఈరోజు ఏ స్థాయికి వాళ్ళు అభివృద్ధి చెందారు, ముఖ్యంగా కూడా మహిళలు మరి ఈ అమౌంట్ అంతా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చక్కగా కూడా ఆర్థికంగా ఏ విధంగా వాళ్ళు ఎదిగారనేది కూడా వాళ్ళ మాటల్లో ఇప్పటి వరకు మనందరం కూడా వినడం జరిగింది. అది చాలా చక్కటి శుభసూచకం. సో ఇదే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు చక్కగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం నుంచి అందజేస్తున్న కేవలం ఈ ఒక సంక్షేమ పథకమే కాకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సంబంధించి కూడా ఒక జనవరిలోనే చూస్తే మనం జనవరి 1 పెన్షన్స్ని పెంచడం జరిగింది. సో 3,000 రూపాయలు చేయడం జరిగింది. సో ఇప్పుడు వారం కూడా కాకముందే మళ్ళీ ఇప్పుడు జగనన్న తోడు కింద ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులు గుర్తించే వాళ్ళందరికీ 10,000 ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా 2 కార్యక్రమాలు ఉన్నాయి, చేయూత కానివ్వండి, జగనన్న ఆసరా కానివ్వండి. సో ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు మరి నెలలో 1 కాదు 3-4 చొప్పున జరుగుతూ ఉన్నాయి. సో లబ్ధిదారులు అందరూ కూడా చక్కగా మరి నూతన సంవత్సరంలో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పని కూడా ఈ పథకాలంతా ద్వారా కూడా ఇంకా కూడా వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పని కూడా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ముందస్తు వారికి అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం. మరోవైపు జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ జగనన్న తోడు కింద నిధులు విడుదల చేయడంతో చిరు వ్యాపారులకు ముందే సంక్రాంతి పండుగ వచ్చిందన్నారు. ఈరోజు మన అనంతపురం జిల్లాలో జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అనే ఒక సంబరంలాగా కూడా ఈరోజు జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చిరు వ్యాపారులకు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు, అలాగే రోడ్ సైడ్ ఫ్రూట్స్ బండ్లు ఇటువంటి పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు జగనన్న చేదోడు ద్వారా కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం అందిస్తూ వాళ్ళ వ్యాపారాన్ని మరింత మెరుగుదల చేసుకునేలాగా ఈరోజు జగనన్న ప్రోత్సాహిస్తూ ఉన్నారు. ఈరోజు మన అనంతపురం జిల్లాలో చూసుకుంటే చాలామంది చిరు వ్యాపారులు ఉన్నారు. పండ్ల వ్యాపారము, పూల వ్యాపారము, హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే చేతి వృత్తి కళాకారులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ జగనన్న తోడు కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకొని వాళ్ళ కుటుంబ ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటును అందించుకోవాలని తెలియజేస్తూ, అలాగే ముందుగా కూడా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాము.